వీళ్ళందరూ ఎక్కడ చూస్తారు వద్దులేరు బాబు అని చెప్పి మానేసి రావడం జరిగింది. అక్కడ ఎకరం పోయి 7 లక్షల రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళు ఎవరైతే జగనన్న ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ళ లేవంటే చెప్పారో వాళ్ళు వెళ్ళి మీ భూమి 7 లక్షలు మీకు 14 లక్షలు అంటే మేము కొనుక్కుంటాం అభ్యంతరం అని అడిగారు. 7 లక్షల భూమి ఎవడో కొట్టలేదు, 14 లక్షలు ఈడెవడో కొంటారని వచ్చాడు. అందులో మరి ఎంపీ గారు గవర్నమెంట్ కాదనంటారు, ఎవడన్నా తక్కువని ఒప్పేసుకున్నారు. 362 ఎకరాలు 7 లక్షల భూమిని 14 లక్షలకి ఇస్తామని చెప్పేసి బేరం వేసుకున్నారు. హ్యాపీ, కొన్ని అమ్ముకునేవాడికి ఇంకా హ్యాపీ, ఎందుకంటే 7 లక్షలకి ఆడుకోవట్లేదు. ఈనాడు తెంగర లంజంలో ఉన్నాడు, 14 లక్షలు కొనేస్తున్నాడని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయి రెడీ అన్నాడు. ఈడు చాలా కొన్నవాడు చాలా తెలివైనడు. ఏం చేశాడు, గవర్నమెంట్ రేటు సబ్ రిజిస్టర్ వాల్యూ 12 లక్షలు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం 3 రెట్లు వాళ్ళ 12x3 ఎంత 36 లక్షలు. అంటే ఎకరానికి 36 లక్షలు గవర్నమెంట్ దగ్గర మనం అఫీషియల్గా క్లెయిమ్ చేసేయచ్చు. ఈడ 36 లక్షలు అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర చూపించి అప్పుడున్న కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీ కానీ ఆలోచన అయిపోయి అది 36 లక్షలు చెప్పున గవర్నమెంట్కి చూపిస్తారు. కానీ ఇక్కడ రైతుకి ఇచ్చిందంతా 14 లక్షలు, ఇలా మిగిలిందంతా 18 లక్షలు. 18 ఎకరానికి 22 లక్షలు. 361 ఎకరానికి 22 లక్షలు చెప్పినంతంటే 86.62 కోట్లు. కరెక్ట్గా వేస్తారు క్యాలిక్యులేషన్, ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు కదా అసమాసి గారు. అంటే 86.62 కోట్లు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా తప్పు చేశారనేది ఎక్కడా కూడా ప్రూఫ్ లేకుండా చేస్తారు. గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ వాళ్ళు 12 లక్షలు 3 టైమ్స్ 36 యాజ్ పర్ రూల్. దాని ప్రకారం పే చేశారు. ఎవడడుగుతుంటే తప్పేం లేదు ఇందులో. కానీ అక్కడ రైతుకు ఉన్నది మార్కెట్ వాల్యూ 7 లక్షలు, ఆడు 14 లక్షలు ఇచ్చారు. ఆడు హ్యాపీ, వీళ్ళ హ్యాపీ, అందరు హ్యాపీ, డబ్బులు దెబ్బరాలు అందరూ హ్యాపీ. అయ్యా మార్గాని భరతరావు గారు, మీరు ఈ 82.6 కోట్ల రూపాయల్ని మీ స్నేహితులు బంధువులు లెక్క, స్నేహితులు బంధువులు కాదు పార్టీ వాళ్ళు ఎవరి అకౌంట్లోకి మీ తాలూకా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళినాయో మీరు క్లియర్గా చెప్పాలి. అది ఎవరి ఖాతాకు పంపించావు ఏంటి అనేది మీకు తెలియకుండా వెళ్ళదు కదా అని చెప్పాలి. కానీ భర్తరామ మనకి మంచి స్నేహితుడు అంటే పెద్ద రెడ్డి గారిని గౌరవంగా చూసుకోడు పాపం. అందులో మన పార్టీలో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు అగౌరవపరచలేదు, ఇది చేయలేదు. నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి, ఎందుకంటే నేను వెళ్ళి చెప్పొచ్చు, కానీ విశ్వేశ్వరరెడ్డి గారు భర్తరామ దగ్గరికి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి వైసీపీలో చేరి కానీ పెద్ద ఎడ్డింగ్ ఎడతారు మీరే. అందుకని ఫోన్లో చెప్తామంటే వాయిస్ రికార్డ్ చేస్తారు. అందుకని పబ్లిక్గానే చెప్పేస్తున్నాడు ఏంటంటే 82.62 ఎకరాలు కోట్లు డబ్బు భర్తరామ గారు డైరెక్ట్గా దొరికేశాడు. కాబట్టి విజిలెన్స్లో అతనికి రికవరీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైట్ గవర్నమెంట్ ఉంది. 82.62 కోట్ల రూపాయలు అతని దగ్గర రికవరీ చేయాలంటే ప్రభుత్వానికి ఇమీడియట్గా కనబడేది ఏంటి, మార్గాని ఎస్టేట్ దుబ్బెత్తన జాగ్రత్త కాపాడుకో. ఆ 82.6 కోట్ల రూపాయల్లో కొంత మార్గాని ఎస్టేట్ కింద జమేసేసుకుంటారు. ఆ మార్గాని ఎస్టేట్ జమేసేసుకుని అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి విజయవాడ ఎంపీ కేసీని సిండియో నాని ఉన్నాడు. ఆడు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆడు మీకు పుష్కరాల సందర్భంగా 30 కోట్లు ఇస్తాను క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టండి అని చెప్పి వాడు వాగ్దానం చేశాడు. దానికి అంతటికే బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోతుంది. మార్గాని ఎస్టేట్ లేకపోతే మార్గాని భర్త ఉండడు. చూసుకొని జాగ్రత్తగా మార్గాని ఎస్టేట్ కాపాడుకో. మార్గాని భర్తతో ఉన్నాడు అని నిరూపించుకోమని చెప్తుంది. మార్గాని భర్త రోడ్లతో సహా తీసేసుకుంటారు. 82.6 కోట్లు రికవరీ అంటే మొత్తం మార్గాని ఎస్టేట్ అలాంటిది ఇంకో ఎస్టేట్ ఎక్కడైనా ఉంటే అది కూడా చేసేస్తే కూడా బాగా జరుగుతుంది.
ఇందులో కూడా రూల్ అన్ని పోతాయి. ఇందులో 82.62 కోట్లు దోచిపెట్టారు. అందులో వైకాపా నేతలు అందరికి జేబీలోకి వెళ్ళిందన్నారు. అప్పుడు మీరు వైకాపాలోనే ఉన్నారు. అవును, మా జేబులోకి రాలేదు. ఆయన పేరుతో పాటు పైన కూడా ఉంది వైకాపా నేతలు జేబీలోకి వెళ్ళిందని. అవును రాలేదు. మరి ఆ నేతలు ఎవరు చెప్పట్లో లేదా మరి మేము బ్యాట్ అయిపోతాం కదా. అందు గురించి ఆ నేతలు ఎవరో చెప్పు. అది అదే చెప్పలేదండి బాబు. నేను ఫస్ట్ మీరు లేట్గా వచ్చేలా ఫస్ట్ నేను అడిగాను, ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాత్ర లేకుండా ఏం జరగదు. అది లాభమైనా నష్టమైనా దోపిడీ అయినా ఏదైనా డెవలప్మెంట్ అయినా రాజాగారి పేరు లేదు అక్కడ. కాదండి, పైన అందులో ఉంది వైకాపా నేతలు అనుచరులు జేబీలోకి వెళ్ళిపోయే నేతలను పైన ఉంది, కింద ఈయన పేరు కూడా ఉంది. అవును, మార్గాన్ని క్లియర్గా చూడదు. అప్పటి వైకాపా ఎంపీ భరతరామ్ అనుచరుల యొక్క ఖాతాల్లోకి వెళ్ళింది. పైన చూడండి 82.6. అవునండి, అక్కడ రాజా పేరు భర్త పేరు వైకాపా నేతల చేతిలో కొంత మొత్తం అని పైన ఉంది. అంటే వెళ్ళ కదా కిందనే. మరి మాకు ఏం రాలేదు. అదే కదా మా బాధ. రాలేదే ఆవేదన, లేకపోతే వాళ్ళకి వచ్చేసిందా? మా ఆవేదన ఏంటంటే భరతరామ్ ఎస్టేట్ మార్గాన్ ఎస్టేట్ కొట్టే భరతరామ్ అనేవాడు ఉండడం కాపాడుకోమని సలహా. అంటే కలెక్టరు, సబ్ కలెక్టరు, తహసీల్దారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. మన ఎంపీ దగ్గర నుంచి రికవరీ చేస్తారు. ముందు అతని ఖాతాలోకి వెళ్తే ఆయన రికవరీ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎవరో అనుచరులు మీరు నేను చెప్పేదండి, రాజకీయ నాయకులు బినామీలు ఎందుకు పెట్టుకుంటారండి? ఎవరో పోతే ఆడిపోతాడు. నేను చెప్పేదంటారా, వాడు ఎవరి మార్గాన్ని భర్తరామ్ గారు నా అకౌంట్లో ఇచ్చారు. ఆయనే నాకు ఇది నాకు ఆ శిష్యుకి సంబంధం లేదంటే ఎవరు చేయించారో ఆ దగ్గర నుంచే రికవర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిందంటారు, జగన్ గారు లండన్ ఫ్లైట్ ఎక్కాడు, మరుసటి రోజు 1000 కోట్లు స్విచ్ చేస్తారు. పేపర్లు అన్నింటిలో వచ్చింది కదా 1000 కోట్లు. 1000 కోట్లు అంటే మాటలు కదా. అడిగారండి మీరు ఇందాక అన్నారు, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది బయటపడలేదని ఆదిరెడ్డి అప్పారావు సార్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే తుమ్ముడు రామ్ కుమార్ చెక్ వెళ్ళిపోద్దు. ఆ చెక్ వెళ్ళిన తర్వాత ఆయన ఇస్తాడు తప్ప అది రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడ దొరకదు కదా. రైతు పేరు మీదే డబ్బులు వెళ్తాయి. ఇప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేరు మీద వెళ్తుంది. మీరు అందులో నుంచి డబ్బులు ఎలా ఇచ్చినా దానికి చట్టబద్ధత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్తున్నారు. నేను చెప్పింది కూడా అదే. యాక్చువల్ గా యాజ్ పర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం సబ్ రిజిస్టర్ వాల్యూ మీద 3 రెట్లు 12x3 36 లక్షలు. ఎన్ని లక్షలైనా రైతుకే పడుతుంది. రైతు ఖాతాలో 36 లక్షల చెక్ తుమ్మిడి రామకుమార్ వెళ్తుంది. మార్కెట్ భర్త రాదు. ఆ 36 లక్షల్లో 14 లక్షలు తుమ్మిడి తీసుకుని మిగతా 22 లక్షలు మార్కెట్ భర్త ఎవరికి చెప్తే వాళ్ళ అకౌంట్లో వేస్తాడు. డబ్బులు వస్తుందని హ్యాపీ ఫీల్ అయిపోయారు. 22 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కొట్టేసి బాధతో ఉన్నారు కానీ బయటికి రాలేదు. ఎవరైనా వస్తున్నారు అప్పుడు వాళ్ళ మీద కూడా కేసే. ఇప్పుడు ఎకరానికి 22 లక్షలు తుమ్మిడి రామకుమార్ పట్టుకెళ్ళి ఆవిడ అకౌంట్లో వేసాడు అనుకోండి. ఈ డబ్బు ఆవిడ అకౌంట్లో ఎందుకు వేసావు? వాడికి నీకు సంబంధం ఏంటి? వస్తాయి తీసుకోవడం నేరం, ఇవ్వడం నేరం. అవునండి, దొంగలతో కలిసిపోయే అవకాశం ఉంది కదా. ఆయన కూడా తుమ్మిడి రామకుమార్ లేదా ఇంకో రామకుమార్ ఎవడో 36 లక్షల్లోనూ 14 లక్షలు ఆయన తీసుకుంటే 22 లక్షలు ఎవడ అకౌంట్లో వేసింది. నేను పట్టుకొచ్చి 10 లక్షలు మీ అకౌంట్లో వేస్తాను అనుకోండి. వేసినందుకు నాదిన్నారు, మీ అకౌంట్లో డబ్బు ఉన్నందుకు మీదిన్నారు. ఇద్దరు అప్పుడు వీళ్ళు అప్రూవర్గా మారాలి కదా సార్. ఎవరు వీళ్ళు ఎవరన్నా పార్టీ మారితే కేసులు కడతారు. ఇప్పుడు వరకు మారండి. మీ అకౌంట్లో సడన్ గా 10 లక్షలు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవచ్చు. ఎవడు ఇచ్చాడు అప్పుడు? ఎందుకు ఇచ్చాడు? ఆడి స్థితిగతులండి. ఆడికి అప్పించేంత కెపాసిటీ ఆవిడ ఇక్కడ తెలియదు. మీరు నాకును మన కృపాకి చెప్పినట్టు చెప్తారు. మీకు లెక్కర్ సిండికేట్ లో మీరు చూడండి, ఆఫీషియల్ 100 కోట్ల రూపాయలు ఇట్లాగే చేతులు మారే జైలుకి సంవత్సరం జైల్లో ఉన్నారు. తర్వాత హ్యాపీగా బెయిల్ మీద వచ్చారు. ఆ కేసు అటు ఇటు కాకుండా పోయింది. ఏం పడ్డారో బీజేపీ వాళ్ళు పడ్డారు. ఇలాగే రాజీ అయిపోతున్నాయి అన్ని. ఎలా ప్రజలకు న్యాయం జరిగింది ఒకటి లేదు. కానీ ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే చెప్పిందనే ఇక్కడ న్యాయం జరగడానికి చేయించడానికి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్సీ కందరూ కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల చిట్టుపండి వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ ఆస్తి మార్కెట్ ఎస్టేట్ దుబ్బేళ్ళు అక్కడ క్రికెట్ స్టేడియం కట్టాలంటే దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయిస్తున్నారు. కాబట్టి అది అలాగే దుక్కుతారు. ఇంకా ఆగదు. అక్కడ సర్టిఫికెట్ అన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అక్కడ మీకు ఒక
ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మార్గారీ స్టేడియం బాగుంది స్టేడియం